హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి ఒక మినీ లాగ్ లాగా అనమాట. సో మీ అందరికీ కూడా చాలా యూజ్ అవుతుంది ఇంటర్నేషనల్ కొరియర్స్ అనేవి చేయడానికి. ప్రతి ఒక్కరి ఇంట్లో ఎవరో ఒకరు ఫారిన్స్లో బయట కంట్రీస్లో ఉంటారు కదండి. సో ఎప్పుడో ఒక టైంలో మనం కొరియర్స్ చేస్తూనే ఉంటాము. అలాంటి వాళ్ళకి చాలా యూజ్ అవుతుందనేసి ఈ వీడియో అనమాట. మనకి చాలా కొరియర్ సర్వీసెస్ ఉన్నాయి, కానీ సో మనకి తక్కువ బడ్జెట్లో అయ్యేవి కూడా ఉంటాయనేసి మనకి ఇప్పటిదాకా తెలియదండి. నాకే తెలియదు ఇంతవరకు పోస్ట్లో కూడా మనకి ఇంటర్నేషనల్ కొరియర్ సర్వీసెస్ అనేవి అవైలబుల్ ఉన్నాయి అనేసి. సో నాకైతే కాంపౌండ్ కావాలి అని ఒక యూకే నుంచి ఒక అమ్మాయి అయితే కాల్ చేసిందండి. సో అమ్మాయి కోసం అనేది నేను వెళ్ళి కనుక్కోవడం జరిగిందనమాట ప్రాసెస్ అంతా. కాకపోతే ట్విస్ట్ ఏంటంటే అడిగి కొనుక్కున్న అమ్మాయికి అయితే పార్సిల్ పంపించలేదు, కానీ వేరే అమ్మాయికి అయితే పంపించడం జరిగింది. అండ్ ఫస్ట్ మనకి కాంపౌండ్ అనేది తీసుకుంటారా లేదా, సో అవి కనుక్కోవాలన్నమాట. అందుకే ఫస్ట్ అయితే మేము కాంపౌండ్ వాళ్ళకి ఏమేమి అడిగారో సో అవి మాత్రం తీసుకొని వెళ్ళి అడగడం జరిగిందనమాట. కాంపౌండ్ అండ్ అలాగే మోల్స్ కానీ లేదు అంటే ఎసెన్స్, కలర్స్ ఇవన్నీ కూడా నార్మల్గా ఇంటర్నేషనల్ సర్వీసెస్లో ఆయిల్ టైప్వి అంటే ఆయిల్స్, లిక్విడ్స్, సో ఇవి మనకి తీసుకోరండి. సో అందుకనేసి మేము అడగడానికి అవి కూడా తీసుకెళ్ళాము. మేబీ తీసుకుంటే ఒక 2 బాటిల్స్ అయినా పంపిద్దాము అనేసి. తర్వాత దీన్నైతే ఫస్ట్ మేము ఇక్కడ అడుగుతున్నాము. ఇక్కడ అడిగితే వెళ్ళగానే వాళ్ళు కస్టమ్స్లో చెక్ చేయించడానికి వెళ్ళమన్నారనమాట. సో కస్టమ్స్ అంటే కస్టమ్ ఆఫీసర్ అనేది లోపల ఉంటారండి. సో వాళ్ళ దగ్గరికి మనం ఈ ప్రోడక్ట్ అంతా తీసుకొని వెళ్తే వాళ్ళు చెప్తారు చూసి అక్కడ ఇది అలా ఉందా లేదా, ఎన్ని కేజెస్ అనేసి. అన్న మనం బిజినెస్ పర్పస్ మళ్ళీ పంపించాలి అంటే కుదరదండి. సో ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ గురించి మనకి కొన్ని ఉంటాయన్నమాట లైసెన్స్లో, అవి తీసుకుంటే మనము బిజినెస్ అనేది చేసుకోవచ్చు. అంతేగాని ఇది జస్ట్ వన్ టైం లాగా అయితే అడగడం జరిగింది. సో రిలేటివ్స్ ఉన్నారు, సో రిలేటివ్స్కి పంపించాలి అని అలా అడిగితే వాళ్ళు ఒప్పుకున్నారనమాట. అండ్ చాలా పెద్దదండి. సో ఓన్లీ ఇంటర్నేషనల్ పార్సల్స్ మాత్రమే ఇక్కడ పంపిస్తున్నారు. అండ్ ప్రాసెస్ కూడా మరీ పెద్ద ప్రాసెస్ ఏం కాదండి. జస్ట్ మనము కనుక్కుంటాము ఆ ప్రోడక్ట్స్ అనేవి, సో తీసుకెళ్తారా లేదా అనేసి. నార్మల్గా బట్టలు, సో ఈ థింగ్స్ అయితే మనకి తెలిసిందే కదా, పంపించవచ్చు. కానీ ఇది కాంపౌండ్, సో మధ్యలో పట్టుకుంటే చాలా కాస్ట్లీ అండ్ తీసుకోరు కదా, సో దానికోసం అనేది. అండ్ ఇక్కడ కస్టమ్ ఆఫీసర్ అనమాట ఇతను చూస్తున్నారు. This is the 10 kg, sir. This is one piece, 2 One piece, okay, 10 kg. This is 1 kg, na? half kg. Half kg. Which country? London, sir. UK. అండ్ 10 కేజెస్ అంటేనే వాళ్ళు ఒప్పుకోలేదండి. కానీ ఇంకా తర్వాత మేము కొంచెం ఇట్లాగా ఉన్నారు, సో బర్త్డే కోసము హోమ్ మేడ్ చేయాలని అడిగారు, సో అది ఇది అనేసి కొంచెం చెప్పేసరికి లాస్ట్కి అయితే అలౌ చేశారు. సో మేము టోటల్గా అయితే 20 కేజెస్ దాకా సెండ్ చేసాము. అండ్ ఇవి ఆయిల్స్ కూడా మనకి ఎక్కువ అవైలబుల్ ఉండవు, కాకపోతే 100 గ్రామ్స్ లోపు అయితే పంపించుకోవచ్చు. మధ్యలో ఆపితే అంతకంటే ఎక్కువ అయితే మధ్యలో ఆప్ చేస్తారండి, సో వద్దు అని చెప్పారు. అండ్ కాంపౌండ్ కూడా ఇప్పి ఆ తర్వాత స్మెల్ అదంతా చూస్తున్నారనమాట. సో మేమే ఓపెన్ చేసి చూసే పని అయితే చూడమని చెప్పాము. అండ్ ఇవి కూడా కరెక్ట్గా ఎన్ని బాక్సెస్ పంపిస్తున్నారు, ఎన్ని మోల్డ్స్ పంపిస్తున్నారు, సో ప్రతిదీ చాలా డీటెయిల్డ్గా అడిగారు. అండ్ వచ్చి ఇన్ఫర్మేషన్ అంతా కనుక్కునింది మాత్రం ఒకరి కోసం అండి. సో వాళ్ళు లాస్ట్కి ఏంటి అంటే వాళ్ళకి క్రిస్మస్కి కావాలన్నారు, కానీ 10 to 15 డేస్ పడుతుంది. అండ్ అప్పటికి క్రిస్మస్ కూడా కంప్లీట్ అయిపోతుంది అనేసరికి సో నెక్స్ట్ మేము వెకేషన్ వెళ్తున్నామండి, నేను ఒక 10 డేస్లో మీకు తర్వాత నేను చెప్తాను, అప్పుడు తీసుకుంటాను అనేసి అన్నారు. సో తర్వాత అదే టైంలో అంతా కనుక్కున్న తర్వాత వేరే ఆర్డర్ అయితే వేరే అమ్మాయి కాల్ చేసి కొంచెం రిక్వెస్ట్ చేయడం అడిగింది. సో దానివల్ల ఇంకా ఏంటి అంటే నేను ఈ అమ్మాయికి సెండ్ చేయడం జరిగింది. అండ్ ఫైనల్గా అయితే 20 కేజీ కాంపౌండ్ దాకా సెండ్ చేశాను. అండ్ కాస్ట్ కూడా ఏంటి అంటే మనకి 10 కేజెస్కి 6,500 or 7 ఆ లోపు పడుతుందండి. అదే 10 కేజెస్ మేము బయట అడిగితే 12,000 14,000 అనేది కాస్ట్ చెప్పారు. అంటే డబల్ కాస్ట్ అనేది మనకి చెప్పడం జరిగింది. నాకైతే ఇలాగా పోస్ట్లో కూడా అవైలబుల్ ఉంటుంది అనేసి అస్సలు తెలియదండి. సో నేను ఇట్లాగ అడిగారు ఇంటర్నేషనల్ ఇట్లాగా యూకేకి అనేసి చెప్తే మా హస్బెండ్ పోస్ట్లో కూడా తీసుకుంటారు, రిస్క్ లేకుండా అయిపోతుంది అనేసి అన్నారనమాట. సో అప్పుడు కనుక్కుంటూ వెళ్తే ఇలా అనమాట. సో అండ్ ఇది మాకు ఇంటికి దగ్గరలోనే కొంచెం ముందుకెళ్తే ఉంటుందన్నమాట. సో అన్ని దగ్గరలా తెలియదండి అందరికీ పోస్టర్స్లో, సో తెలిసిన దగ్గర మాత్రమే మనం ఇవ్వాలి. అండ్ ఇంటర్నేషనల్కు వేయడానికి ఇలాగా సపరేట్గా మేబీ ఉండొచ్చు అనమాట పోస్ట్లోనే. అండ్ అమ్మాయికి లాస్ట్కి అయితే ఫైనల్గా పంపించేసాము. సో ఆ వీడియో అయితే నేను షూట్ చేయలేదు.
అండ్ ఫైనల్గా అయితే మన కాంపౌండ్ మన బిజినెస్ అనేది యూకే దాకా కూడా వెళ్ళిందనమాట. అండ్ ఇంతకు ముందు కూడా చాలా మంది అడుగున్నారండి, యూఎస్ నుంచి కూడా అడుగున్నారు కాంపౌండ్ కావాలి అనేసి. సో నేను అప్పుడైతే ఈ ప్రాసెస్ అంతా నేను కనుక్కోలేక, అంత ఓపిక లేక నేనైతే అడగలేదన్నమాట ఇంకా. కానీ ఇప్పుడు చాలా మంది అడగడంతో సో కనుక్కుందాం, ప్రాసెస్ బాగానే ఉంది, ఈజీగా ఉంది అంటే సరే ఎవరికైనా యూజ్ ఉన్న వాళ్ళకి పంపిస్తే పోయేదేముంది అనుకుని ఇంకా కనుక్కోవడం జరిగిందనమాట. సో అలా కనుక్కోవడము అండ్ కాంపౌండ్ పంపించడం కూడా జరిగింది. నెక్స్ట్ డే అయితే మేము ఇలాగ కాంపౌండ్ అంతా ఇలాగ బాక్స్లో ప్యాక్ చేసేసుకొని వెళ్ళాము. వెళ్తే వాళ్ళ పార్సల్స్ అనేవి మళ్ళీ వేరేగా బబుల్ ర్యాపర్ అవన్నీ వేసేసి వాళ్ళు సపరేట్గా మళ్ళీ ప్యాక్ చేస్తారండి. మన ప్యాకింగ్ అంతా అక్కడే ఉంటుంది. అండ్ ప్యాకింగ్ ఛార్జెస్ మళ్ళీ ఎక్స్ట్రా అనేది అక్కడ తీసుకుంటారు. అండ్ ఈ పార్సెల్ పంపించడానికి కూడా చాలా తిరిగాము అండ్ చాలా కనుక్కున్నాం కూడా అండి. సో ఎక్కడ తగ్గుతుంది, ఎట్లా ఏంటి అనేది కనీసం వాళ్ళకి కాంపౌండ్ పంపించవచ్చు అని కూడా చెప్పట్లేదు అనమాట. వాళ్ళు అసలు అలో లేదని కొంతమంది అంటున్నారు, కొంతమంది పంపించకూడదు అంటున్నారు, పంపించవచ్చు అంటున్నారు. సో రకరకాలుగా చెప్తున్నారు. అంటే మనం అనుమానంతో పంపించి మధ్యలో ఇన్ కేస్ ఆపేశారు అంటే సో చాలా కాస్ట్ అండ్ వాళ్ళు డెలివరీ ఛార్జెస్ పే చేసి ఉంటారు. సో చాలా వెళ్ళిపోతుంది కదా. సో దానివల్ల పర్ఫెక్ట్గా కనుక్కొనే చేద్దాము అనేసి సో మనకి పోస్ట్లో అయితే మనకి డీటెయిల్డ్గా చెప్తారు. అండ్ అక్కడ మెయిన్ బ్రాంచ్ అండి మేము వెళ్ళింది. సో అక్కడ ఏంటంటే కస్టమ్ ఆఫీసర్ ఉంటారు కాబట్టి వాళ్ళు చెక్ చేసి ఖచ్చితంగా వెళ్తుందంటేనే చెప్తారు. సో ఇలాగ ప్యాక్ చేసి పంపించేసే జరిగిందనమాట. అక్కడికి వెళ్తే వాళ్ళు ప్యాక్ చేసేసి పంపించేశారు. అందరికీ ఎంతో కొంత యూజ్ అవుతుందనేసి అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం, షేర్ చేయడం అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.